సో హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చాట్ విత్ టీమ్ అప్ ఎపిసోడ్ 3. ఇవాళ మనం మెటర్నల్ కేర్ గురించి తెలుసుకోబోతున్నాం. బిఫోర్ దట్ లాస్ట్ టైం మనం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గురించి, పిహెచ్సిస్ ఎలా వర్క్ అవుతాయి ఇవి తెలుసుకున్న తర్వాత రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ పిహెచ్సి గురించి తెలుసుకోవడం జరిగింది. హౌ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ అష్యూర్డ్ అండ్ హౌ కేర్ ఈస్ ప్రొవైడెడ్ దేర్. వాటి అన్నిటి గురించి, మెటర్నల్ కేర్ గురించి మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర డాక్టర్ సౌమ్య గారు ఇవాళ గెస్ట్ లాగా వచ్చారు. హాయ్ డాక్టర్ సౌమ్య గారు. హాయ్ అండి. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మేము యాక్చువల్గా మా యాప్, మా హెల్త్ డివిజన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డే 1 నుంచి వీఆర్ థింకింగ్ అబౌట్ ప్రెగ్నెంట్ కేర్ గురించి ఎట్లా సపోర్ట్ చేస్తాం. బికాస్ సో మెనీ అన్నోన్స్, సో మెనీ ఇవి ఉన్నాయి. సో ఇవాళ we just want to know about your introduction first, how you started healthcare, how and everything, and we want to deep dive into how mana government స్కీమ్స్ అయినా మీరు పిహెచ్సి ద్వారా ఎలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అవి డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అండి వన్స్ అగైన్ నేను డాక్టర్ సౌమ్య, మెడికల్ ఆఫీసర్ మాన్కొండూరు పిహెచ్సి. పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇవి స్టేట్ రన్ ఆర్ సెంట్రల్ రన్, ఎన్హెచ్ఎం కింద సెటప్ అయి ఉన్నాయి. పిహెచ్సి పరంగా చూస్తే ఇందాక మీరు అన్నట్టు ఎన్పాస్ హాస్పిటల్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది అని మనకి నేషనల్ టీమ్ వచ్చి మనకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. సో వన్ ఆఫ్ ది బెటర్ క్వాలిటీ అష్యూర్డ్ హాస్పిటల్స్లో మాన్కొండూరు వన్ ఆఫ్ ది పిహెచ్సిస్. అండ్ ఇలా మనకి ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ కిందనే మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని మార్చారు. ఇప్పుడు అన్ని పిహెచ్సిస్ కాదండి, వెల్నెస్ సెంటర్స్ కాదు. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఒక మందిరంతో సమానం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. అంటే మీకు అక్కడ 100% బెనిఫిట్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అందులో ఒక 12 ప్యాకేజెస్ ఉన్నాయి మనకి. ఎవ్రీ అంటే హెడ్ టు టో అంటే తల నుంచి సర్వీసెస్ 12 ప్యాకేజెస్ ఆర్ సర్వీసెస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లో అంటే లీస్ట్ ప్రయారిటైజ్డ్ యాక్చువల్లీ మ్యాటర్నల్ కేర్ అంటే ఏముందిలే న్యాచురల్ ప్రాసెస్ అని, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గా స్పెసిఫిక్ గా మనం మ్యాటర్నల్ కేర్ మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి, స్పెసిఫిక్ గా ఇవ్వడానికి. పబ్లిక్ పర్సెప్షన్ లో అలా ఉంటుంది అంటారా? లీస్ట్ ఇంపార్టెంట్ అని అంటే నేచర్ కదా. ఇప్పుడు అందరూ పెరిగి పర్పెచుయేషన్ అనేది, రిప్రొడక్షన్ అనేది న్యాచురల్ థింగ్ ఎవ్రీ ఆర్గానిజం కి. సో అది న్యాచురల్ గానే అయిపోతుంది, దానికి స్పెసిఫిక్ గా అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది అన్నట్టు ఉన్న దాంట్లో లేదు. ఇది కూడా పట్టించుకోవాలి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్, ఎవ్రీ మదర్ ఈజ్ యూనిక్. సో అందుకు మనకి మెటర్నల్ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కేర్. అండ్ ఇట్ ప్రివెంటివ్ కేర్ లో కూడా అంటే వి నో దట్ ఇఫ్ ఎట్ ఆల్ షీ ఈజ్ అనెమిక్ వాళ్ళకి ఎలా కేర్ ఇవ్వాలి అనేది, నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా మాల్ న్యూట్రిషన్ లేకుండా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ బాలల న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మదర్ ఎంత కేర్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ప్రోడక్ట్స్ వస్తాయి. కమింగ్ బ్యాక్ టు మీ జర్నీ అండి, we want to know your introduction to health care system. అంటే మీరు ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను మెడికల్ కాలేజ్ అనేది మాది గవర్నమెంట్ కాలేజే. సో పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి, టీచింగ్ హాస్పిటల్స్ కాబట్టి మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. సో అలా మాకు మొత్తం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక పార్ట్ టైం లాగా వెళ్దాం, చూద్దాం పిహెచ్సి సెటప్స్. ఇప్పుడు దాకా అది టెర్షరీ సెంటర్స్ కదా, పిహెచ్సి సెటప్స్ ఎలా ఉంటుంది, ప్రివెంటివ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా ఉంటుంది చూద్దాము అని వెళ్ళి, నీడ్ ఉంది మనది, మనం చెప్పాలి వాళ్ళకి, పబ్లిక్కి. ఎందుకనంటే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది, ఏంటేంటో చెప్తా ఉంటారు, కానీ మనకేంటి అవసరం అనేది మనకి అది డాక్టర్ మాత్రమే. మనకి ఫర్ సపోజ్ ఇట్లాగా డాక్టర్ అంటే గూగుల్ డాక్టర్ అని అంటారు కదా, ఏదన్నా కూడా క్యాన్సర్ అది లాస్ట్ గూగుల్ విల్ ఎండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ క్యాన్సర్ అనమాట. సో అందుకే రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. సో మెడికల్ అసిస్టెన్స్ అది కూడా రూరల్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో అది చాలా చాలా అవసరము. అలా అని నాకు అనిపించి నేను స్టార్ట్ చేశాను. ఇది నా 5th ఇయర్ కంప్లీట్ అవుతుంది పబ్లిక్ హెల్త్ లో. నైస్ అండి. దిస్ యాక్చువల్గా వాట్ వి సీ జనరల్గా
పబ్లిక్ హెల్త్ అనేది మాకు ఎక్కువ నాలెడ్జ్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి రీసెంట్గా మేము హెల్త్ ఫీల్డ్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా హౌ దే ఆర్ బ్యాక్ బోన్ టు ప్రివెంటివ్ కేర్ అనేది మాకు రీసెంట్గా అవేర్ అయింది. మేము చాలామంది వి పే ట్యాక్సెస్, మాకు సర్వీసెస్ రావు అవి రావు అని అంటుంటే వీ డోంట్ ఈవెన్ నో వాట్ ఆర్ దోస్ సర్వీసెస్ అండ్ అవి ఏముంటాయో తెలుసుకున్నప్పుడు హౌ వీ కెన్ సో అండ్ పిహెచ్సిస్ చేసే వర్క్ కూడా ఇంకా అంటే యాజ్ సపోర్టింగ్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా మేము మెన్షన్ చేసింది సపోర్టింగ్ పిహెచ్సిస్ అది చాలా బ్రాడ్గా అది ఒక వైరల్ ఎలిమెంట్ అవ్వాలి. సో హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అంటే యువర్ ఫ్యామిలీ డాక్టర్స్ ఫర్ 40,000 పీపుల్. సో వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ కేర్ మీకు చాలా మంది ఇన్ పర్సన్ తెలిసి ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం వస్తే వాళ్ళు లాస్ట్ టైం ఇది అయింది కదా అని ఇట్లా చూడగలిగారు. సో ఫ్యామిలీ డాక్టర్స్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఫ్రీ సర్వీస్, డయాగ్నోస్టిక్స్ ఫ్రీ అని అన్నారు. దెర్ ఆర్ సో మెనీ సర్వీసెస్ విచ్ ఈజ్ కంపీటింగ్ విత్ ప్రైవేట్ తో కంపీట్ చేస్తూ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ యూఆర్ ఐ మీన్ యూ ఆర్ డెఫినెట్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ పబ్లిక్ సర్వీస్ ఐఎమ్ గెసింగ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫోకస్ ఏరియా ఆఫ్ ప్రెగ్నెంట్ కేర్ అండి, హౌ మానకొండూరు పిహెచ్సి ఈస్ హ్యాండ్లింగ్ అంటే ప్రెగ్నెంట్ కేర్ అన్నప్పుడు హౌ మెటర్నల్ కేర్ అయినా లేకపోతే ప్రీ కాన్సెప్షన్ కేర్ అయినా హౌ మీరు ఎలా చేస్తారు అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ మానకొండూరు పిహెచ్సి, ఎవ్రీ పిహెచ్సి అండర్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ మొత్తం నేషనల్ లెవెల్లో ఇవే సర్వీసెస్ ప్రోటోకాల్ ప్రకారం ఇవే ఇలానే జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఏ ప్రీ డిజైన్డ్ ప్రాజెక్ట్. మనకి నేషనల్ లెవెల్లో డిజైన్ చేస్తారు, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. లైక్ ఇక్కడ మ్యాటర్నల్ కేర్ ఎలా ఉంటుంది అని అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఒక అడల్ట్స్ అండ్ గర్ల్స్ కానీ దాన్ని అడల్ట్సెన్స్ అయిపోయిన తర్వాత అడల్ట్స్ని మ్యారేజ్ దగ్గర నుంచి వాళ్ళకి కీప్ మోటివేటింగ్ అనమాట. లైక్ 3 years తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి మ్యారేజ్ తర్వాత, ఎందుకనంటే మ్యాటర్నల్ కోసం అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ మోస్ట్లీ అనీమియా ఉంటుంది. అంటే అప్పటి వరకు మనం ఎక్కడ బ్లడ్ టెస్ట్లు అవి ఏం చూపించుకోము కదా. జనరలీ హెల్త్ కేర్ అనేది అంత పర్టికులర్గా మనం ఏం చూసుకోము, సపోజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప. ఒక హెల్దీ ఇండివిజువల్ని చూడడం కాబట్టి సో ప్రీ మ్యారిటల్ చెకప్స్, కంపాటబిలిటీస్, జెనెటిక్ కంపాటబిలిటీస్ ఇవన్నీ ఒకసారి చూసుకొని దాని మీద వర్కౌట్ చేసి ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఒకరిని ఒకరు తెలుసుకొని తర్వాత ప్లాన్ చేయండి అని ఆశా వర్కర్ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో అలా మనం ఒక ఎలిజిబుల్ కపుల్ అని ఒక ఎలిజిబుల్ కపుల్ని అంటే ఎవరైతే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండి వాళ్ళు పిల్లల్ని కంటారు అట్లా లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ అవ్వని వాళ్ళని ఎలిజిబుల్ కపుల్ కింద తీసుకొని వాళ్ళ లేడీస్ది అంటే మదర్స్ది ఎల్ఎంపి ట్రాక్ చేస్తాం అనమాట. అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అని అంటారు, ట్రాక్ చేసి దాంట్లో ఆమెకి రావట్లేదు అని అంటే పీరియడ్ స్కిప్ అయింది అని అంటే అయితే నార్మల్ అదేంటి ప్రెగ్నెంటా లేకపోతే కాదా అనేది మనం టెస్ట్ ద్వారా చూసి వాళ్ళకి ఎలాంటి కేర్ ఇవ్వాలి అని స్టార్ట్ చేస్తాం. అప్పుడు మన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎంసిపి కార్డ్. అంటే ఇనిషియల్గా మీరు అంటే దిస్ ప్రాసెస్ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే యూఆర్ బిఫోర్ ఒక 3 years ముందు నుంచే మీ పని స్టార్ట్ అవుతుంది. అంటే మెటర్నల్ కేర్ లోపల తీసుకునే ముందు పేరెంట్స్ని వాళ్ళని ఫైనాన్షియల్గా ఆల్ ఆస్పెక్ట్స్ హోలిస్టిక్గా వాళ్ళని రెడీ చేసి ఆ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి యూఆర్ స్టార్టింగ్ ఇట్. దట్ వాస్ వెల్ డిజైన్. సో వన్ టైం ఒకసారి ఒక ఉమెన్ ప్రైమరీ మదర్ అని పిక్ చేసిన తర్వాత ఆవిడకి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ అంటే హౌ విల్ మేక్ హర్ రెడీ, ఆ ప్రెగ్నెన్సీ మోడ్లోకి ఎలా తీసుకొస్తారు, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం? షూర్గా కౌన్సిలింగ్ ఇస్తామండి. ఇట్లాగా ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. లైక్ న్యూట్రిషన్ చెప్తాము ఏ టైమ్స్లో. ఇప్పుడు ప్రీ కన్సెప్షన్ 5 weeks ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాం మనం యాక్చువల్లీ. అంటే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాం, నెక్స్ట్ 2 monthsలో ప్లాన్ చేస్తున్నాం అంటే 45 days ఆ టైం నుంచి మనం ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, మెయిన్గా మైక్రోసెఫాలీ అనే కండిషన్, బ్రెయిన్ చిన్నగా ఉండడం, జికా వైరస్ ఎలా అయితే జికా వైరస్ వల్ల మనకి ష్రింక్డ్ బ్రెయిన్ వస్తుందో అలానే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా అట్లాగా మైక్రోసెఫాలీ అనే కండిషన్ వస్తుంది.
సో అవి ప్రివెంట్ చేయడానికి మనం ఒక 5 వీక్స్ ముందు నుంచి ఇలా ఆ మదర్కి ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేస్తాం. Okay. తర్వాత ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ వరకు ఫోలిక్ యాసిడే వాడతాం. 3 మంత్స్ తర్వాత నుంచి ఐరన్ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ స్టార్ట్ చేస్తాం మనం. Okay. ఎందుకంటే కొంచెం ఐరన్ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది మన డబ్బు మీద, అబార్షన్ ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చు అలా అని. ఇప్పటి వరకు అయితే 3 మంత్స్ లోపల అయితే అది ఒక ఫీటస్ స్టేజ్ వరకే ఉంటుంది. సో తర్వాత అవసరం అవుతుంది కాబట్టి 4th మంత్ నుంచి అవసరం కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ మనం 4th మంత్ నుంచి ఇస్తాం. ఓకే. సో అంటే సో ఇఫ్ ఒక పర్సన్ ప్రెగ్నెంట్ అని ఒకసారి మీ దగ్గర సిస్టంలో రికార్డ్ అయిన తర్వాత షీ విల్ బి గివెన్ వాక్ త్రూ ఆఫ్ హౌ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఎంటర్ 9 months వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ స్టార్ట్ చేస్తారు. అదే తనకి ఏమన్నా ప్రీవియస్ ఏమైనా హిస్టరీ ఉందా, ఏమన్నా హై రిస్క్ ఏమైనా ఉందా, ఓకేనా తను ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే తనకి ఇంకేమైనా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయా, ఎనీథింగ్ లైక్ మనీ కౌన్సిలింగ్ ఇస్తాము. మనకి ఆ టైంలో ఆమెకి ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే కనుక తనకి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే సపోజ్ అనిమియా అని అనుకుందాం, తను అనిమిక్గా ఉంది, న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి బ్లడ్ ఇంప్రూవ్ చేసి తర్వాత కంటిన్యూ చేసుకోండి అలా అనేది కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చి వాళ్ళని స్టార్ట్ చేస్తాం. కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ స్కీమ్స్, మీకు అంటే చాలా విన్నాం మీరు న్యూట్రిషనల్ కిట్స్ గురించి ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ముందు నుంచే ఈ ఎంసీపీ కార్డ్ అనే అంటే వెల్ డిజైన్డ్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అవన్నీ. సో ఇలా ఇంకా అంటే జనరల్గా ఒక పిహెచ్సి సపోర్ట్ తీసుకోవాలి అనుకున్న మదర్కి ఇంకేమేమి ఫెసిలిటీస్ వస్తాయి వాటి గురించి? ఎవ్రీ టైం పిహెచ్సికి తను రావాలి అని అంటే ఆశా అకంపెనీ చేస్తారు, అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ కంపల్సరీ ఆశా అటెండ్ అవుతారు. ఎందుకనంటే ఈ టెక్నికల్ టర్మ్స్ వీళ్ళకి అర్థం కాకపోయినా కానీ మన వాళ్ళు అంటే ఆశాస్ ఏఎన్ఎమ్స్ వీళ్ళు కౌన్సిల్ చేస్తారు. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ కన్సెప్షన్ ఏఎన్ఎమ్స్ మనకి టీడీ వేస్తారనమాట, టెటనస్కి వ్యాక్సిన్. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు తర్వాత డెలివరీ టైంలో వాటిలో ఊండ్ అనేది ఇంకా వీళ్ళకి ప్రెగ్నెంట్ టైంలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టీడీ వ్యాక్సిన్తో స్టార్ట్ చేసుకుంటాం. 28 days తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇచ్చేస్తాం. అట్లా ఏఎన్ఎమ్స్ వీళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఆశాస్ అకంపెనీ చేస్తారు, డాక్టర్స్ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళకి మెడికల్ చెకప్స్తో పాటు ఇట్లాగా మెంటల్ హెల్త్ గురించి కానీ, న్యూట్రిషన్ హెల్త్ కానీ, ఇంకా ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా కానీ కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని ట్రీట్ చేస్తాం. వెళ్ళి మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. 102 వెహికల్ ఉంటుంది. 102 ఈజ్ ఆల్సో నేషనల్ లెవెల్ది. 102 ద్వారా వచ్చి వాళ్ళు హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ హోమ్ దగ్గర ఇట్లా డ్రాపింగ్ కూడా ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ ఫ్రమ్ హోమ్ అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మొత్తం తీసేయాలండి. విజిట్ రిమైండర్ ద్వారా ఈ డేట్ రోజు విజిట్ ఉందని వాళ్ళకి రిమైండ్ చేసి తీసుకోండి. సో మనకి ఒక డెసిగ్నేటెడ్ డేస్ ఉన్నాయి, మండే అండ్ ఫ్రైడే ఏఎన్సీ డేస్ అంటే యాంటీనేటల్ కేర్ డేస్ అనమాట. సో దాంతోపాటు మనం ఇందాక పిఎంఎస్ఎంఏ అనుకున్నాం కదా, ప్రధానమంత్రి యోజన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మాతృత్వ అభియాన్. ఎవ్రీ మంత్ 9th మనకి గైనకాలజిస్ట్ దగ్గర అల్ట్రాసౌండ్స్ కానీ ఫ్రీ చెకప్స్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఎవ్రీ మంత్ 9th ఆర్ మండే ఆర్ ఫ్రైడే. ఇవి డెసిగ్నేటెడ్ డేస్ చెకప్స్కి. ఓకే. వాళ్ళు ఒకవేళ మిస్ అయినా కూడా ఆశాస్ డెఫినెట్లీ చేసి తీసుకొస్తారు. అంటే దిస్ ఈజ్ అంటే వాళ్ళు ఒకవేళ మిస్ అవుతున్నా కూడా రిమైండ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. నైస్. సో హౌ అంటే యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ హోప్ ఎవ్రీథింగ్ అందరు నార్మల్ ఉండాలి అని అనుకుంటాం, బట్ రిస్కీ ప్రెగ్నెన్సీస్ ఇలాంటివి కూడా యూ మైట్ హ్యావ్ ఐడెంటిఫైడ్. అంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండి ప్రెగ్నెంట్ అవ్వడం ఇలాంటివి. సో వెన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారు అండ్ హౌ మనకి యాజ్ సూన్ యాజ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం హిస్టరీ తీసుకుంటామండి. పాస్ట్ హిస్టరీ ఏమన్నా లేకపోతే ఏదైనా అబార్షన్ హిస్టరీ ఏదైనా ఉన్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ అబార్షన్, లేకపోతే తనే వీక్గా ఉందా, అనిమియా తక్కువ అదే బ్లడ్ తక్కువ ఉందా, అనిమియా కరెక్షన్ చేయొచ్చా, అలాంటివి మనం సిమ్టమాటిక్గానే చూసుకొని
కరెక్ట్ చేసి తను సేఫ్గా డెలివరీ అవ్వడానికి ఈ 9 మంత్స్లో తనకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మోస్ట్లీ మనకి ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేవి ఉంటాయి కదా, అవి 20 వీక్స్ తర్వాత మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో 20 వీక్స్ టైంకి బేబీ అనేది ఆల్మోస్ట్ ఫుల్గా ఫామ్ అవుతుంది కాబట్టి మన ఈ 40 వీక్స్ టైంలో 20 వీక్స్ టైం వరకు ఐదర్ తను పిహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని అంటారు, షుగర్ కానీ బీపీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని మనకి ఆ వీక్స్లో తెలుస్తుంది. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని ఇంకొంచెం బెడ్ రెస్ట్ కానీ అంటే క్యాజువల్గా ఇప్పుడు ఇది ఏమి రోగం కాదు, నేను ఏం చెప్తానంటే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇది న్యాచురల్ ప్రాసెస్. సో క్యాజువల్గా ఉండొచ్చు. సో హై రిస్క్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఉన్న దానికన్నా కొంచెం ఇంకొక 10-20% కేర్ఫుల్గా ఉండాలి. నా మెడిసిన్స్ మంచిగా వేసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్కి రావాలి అని చెప్తూ ఉంటాం. ఫస్ట్ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత టెస్ట్ కోసం పిహెచ్సికి వస్తారు, అప్పుడు ఏమేమి టెస్ట్ చేస్తారు? మనం యూరిన్ టెస్ట్ చేస్తాము, యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్లు చేస్తాము. బ్లడ్ టెస్ట్లో మోస్ట్లీ 80% ఆఫ్ ద హై రిస్క్ అంతా అనీమియా చుట్టూ ఉంటుంది. సో 14% హైపర్ టెన్షన్ మీద ఉంటుంది, ఒక 5-6% డయాబెటీస్ మీద ఉంటుంది. లేకపోతే ఎస్టీడీస్ అవి ఇవి ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే అది 1-2% ఉంటాయి అంత, టీబీ కానీ ఎస్టీడీస్ కానీ ఇవన్నీ. సో 80% అనీమియా కాబట్టి మనం ఎవ్రీ టైం మనం చెక్ చేసుకోవాల్సింది హెచ్బి పర్సెంటేజ్. అనీమియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, తర్వాత B12 డెఫిషియన్సీ కానీ అలాంటివి ఏదన్నా మన పారాసైట్స్ అంటాం కదా, ఇట్లాగా నూలి పురుగులు, దానివల్ల కూడా అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయి కూడా మనం 3rd మంత్ తర్వాత 4th మంత్లో ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకుంటాం, ఇట్లాంటి ప్రివెంటివ్గా. మళ్ళీ అనీమియాని కరెక్ట్ చేయడానికి ఐరన్ టాబ్లెట్స్ 180 డేస్, లైక్ 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు 6 మంత్స్ గ్యాప్లో 180 డేస్ ఉంటాయి కదా. నార్మల్గా 11 grams ఉన్న వాళ్ళకి 1 టాబ్లెట్ ఏ డే, లేకపోతే 11 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 2 టాబ్లెట్స్ ఏ డే అనీమియా కరెక్షన్. బ్లడ్ టెస్ట్లోనంటే హెచ్పి చేస్తాము, వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్, ఎందుకనంటే సపోజ్ ఏమన్నా అన్ఈవెంట్ఫుల్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే కనుక మనకి బ్లడ్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్స్ఫ్యూషన్కి బ్లడ్ గ్రూపింగ్ చేస్తాము, హెచ్పి పర్సెంటేజ్ చూస్తాము. సేమ్ ఇలాగే బ్లడ్ మీద ఏదైతే యాడ్ చేస్తుందో ఏమన్నా మైక్రోస్కోపిక్ టెస్ట్ చేస్తాము, ఏమైనా పారాసైట్స్ ఉన్నాయా అని. మలేరియా టెస్ట్ చేస్తాము, మలేరియా వల్ల కూడా బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి జనరల్ చెకప్స్ చేస్తాం. ఇంకా హైట్ అండ్ వెయిట్ ఎవ్రీ టైం, ఈ 1 వీక్లో ఇంత పెరగాలి అని ఉంటుంది కదా. సో హైట్ ఆఫ్ ద మదర్, ఎందుకనంటే షార్ట్ స్టేచర్ ఉన్న వాళ్ళకి హిప్ అనేది ఎంతైనా కొంచెం షార్ట్గా ఉంటుంది, వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వడానికి కష్టం ఉంటుంది. సో హైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రెగ్నెన్సీ టైంలో 145 centimeters కన్నా తక్కువ ఉంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద. నార్మల్ డెలివరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ కలెక్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి PCOS అవేమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తారు. PCOS ఎట్లాగో మన స్కానింగ్లో ఉంటుంది కాబట్టి PCOS అవి హార్మోన్స్ మీద థ్రైవ్ అయ్యే డిసీజెస్. సో ఈ టైంలో కొంచెం ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్స్ కానీ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వాటిని రెగ్యులర్గా మన స్కాన్స్లో పెరుగుతుందా లేదా, క్యాజువల్ అంటే జనరల్గా అవి ఏమీ ఇబ్బంది చెయ్యవు బేబీని. సపోజ్ ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే కనుక ఇప్పుడు మనకి లాప్రోస్కోపిక్ మెథడ్స్ వచ్చాయి, అవి సిస్టెక్టమీస్ లేకపోతే ఫైబ్రాయిడెక్టమీస్, అవి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ చేయొచ్చు, లేదు అని అంటే డెలివరీ తర్వాత అయినా చేయొచ్చు. సో బేసిక్గా అంటే ఇఫ్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ కవర్ హర్స్, అంటే చాలా వరకు అంటే నేను రీసెంట్గా వేరే దగ్గర విన్నది, వాళ్ళు అనెమిక్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్లో అనెమియా అంటే మామూలు రేట్ కన్నా ఇంకా బ్లడ్ లెవెల్స్ పెరగడం, ఈ కేర్ ఐరన్ ఇవన్నీ తీసుకోవడం, అంటే దే విల్ గెట్ హెల్తియర్ విత్ ప్రెగ్నెన్సీ రాదర్ దాన్. అప్పటి వరకు మనం కేర్ తీసుకోము, సడన్ గా మన కోసం బేబీ వస్తాం, మన కోసం కాపాడే అందరూ తీసుకుంటారు, ఇంట్లో అందరూ తీసుకుంటారు. ఒకసారి కన్సీవ్ అయిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కేర్ తీసుకునేటప్పుడు అగైన్ దే విల్ బేబీ ఉంటారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు,
దట్ ఈస్ ఇంపార్టెంట్ ఏరియా టు ఫోకస్ అనేది వర్ రీసెర్చింగ్ ఆ ఏరియా. మీరు ఆ కెరీర్ గురించి ఎలా తీసుకున్నారు? మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అమ్మ ఒడి ప్రోగ్రామ్. మోస్ట్లీ పోస్ట్ నాటల్ కేర్లో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉంటుంది, లేట్ ఇంటర్వెన్షన్. ఫస్ట్ 1 month లో వచ్చేవన్నీ ఎర్లీ ఇంటర్వెన్షన్ కిందకి వస్తాయి. ఓకే. ఇదే మన సపోజ్ ప్రెగ్నెన్సీలో తనకి బీపీ రైజ్ అయింది, హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అయింది. అది వీన్ ఆఫ్ అవ్వడానికి అట్లీస్ట్ 6 weeks టైం పడుతుంది, ఓకే. అంటే 45 days. సో ఆ ఫస్ట్ 1 month మనము రెగ్యులర్గా హోమ్ బేస్డ్, అంటే హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా మన ఆశాస్ ఏఎన్ఎంస్ వెళ్ళి వాళ్ళని హోమ్ బేస్డ్ నియోనేటల్ చెకప్స్, హోమ్ బేస్డ్ మ్యాటర్నల్ చెకప్స్ చేస్తారు. ఎలా ఉంది, ఫిజికల్ వెల్బీయింగ్ ఎలా ఉంది, మెంటల్ వెల్బీయింగ్ ఎలా ఉంది. సో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అనిపించింది, లేదు తనకి మెడికల్ ఆఫీసర్ ఇంటర్వెన్షన్ అవసరము అని అంటే మేము వెళ్ళి చూస్తాం, లేదు అంటే వాళ్ళన్న పిహెచ్కి తీసుకొచ్చుకొని నెక్స్ట్ ఫర్దర్గా టెస్ట్ ఏమేమి చేయాలి అని చూసుకొని ఫాలోఅప్ చేసుకుంటాం. సో ఆ ఏరియాలో కూడా అంటే దేర్ మైట్ బి అంటే ఆశాస్ వాళ్ళు ఉండడం వల్ల ఎవరికి ఇష్యూస్ ఉన్న వాళ్ళని రావడం, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ అవి ఇన్ఫర్మేషన్, దట్ ఈస్. సో కమింగ్ బ్యాక్ టు ప్రెగ్నెన్సీ ఏరియా, అంటే మెటర్నల్ న్యూట్రిషన్ అనే పాయింట్ మీద ఫోకస్ చేస్తే మెయిన్ జనరల్గా వినే టాపిక్స్ ఏంటంటే మదర్ షుడ్ ఈట్ ఫర్ 2 people అనేది ఒక పాయింట్. అండ్ చాలామంది ఫుడ్, మేము నిన్న కూడా వేరే పాయింట్ గురించి డిస్కస్ చేయడం, తినడం అంటే ఇఫ్ ఇట్ ఆల్ ఓన్లీ కార్బ్స్ ఫైబర్ ఏదో ఒకటే కాకుండా అన్నీ ఉండేటట్టు చూసుకొని న్యూట్రియంట్స్ తీసుకొని, అంటే మెటర్నల్ న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ నాట్ జస్ట్ ఫిల్లింగ్ ద టమీ, అంటే 2 peopleకి తినాలి అని ఏదో ఒకటి తినడం కాకుండా హౌ మెటర్నల్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ స్కీమ్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ దట్. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఇప్పుడు ఓన్లీ ఐరన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఐరన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూరల్ డెవలప్మెంట్ కోసం. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, న్యూరల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఐరన్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో విత్ ఆల్ ద బ్యాలెన్స్డ్ డైట్ మనం ఎక్కువ ఫోకస్ ఐరన్ మీద ఉంచాలి. ఐరన్ స్వభావం ఎలా ఉంటుంది అంటే మనకి ఇంటెస్టైన్స్ నుంచి అబ్జార్ప్షన్కి వైటమిన్ సి అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం తినే ఇప్పుడు కివీస్ కానీ లేకపోతే పొమోగ్రానైట్స్ కానీ గోవా కానీ వీటన్నిటిలో, బీట్రూట్ వీటన్నిటిలో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నమాట ఇవి. అవి తినడం వల్ల బ్లడ్ పెరుగుతుంది అంటాం కదా. మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ మనం తీసుకునే టాబ్లెట్స్ ద్వారా అది మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే దానికి ఒక వెహికల్ ఉండాలి, అది విటమిన్ సి. వైటమిన్ సి వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ ఫ్రూట్స్ తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, ఎవ్రీథింగ్. వెజిటబుల్స్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. అందుకే మేము ఎక్కువ ఏం చెప్తామనంటే ఈట్ యువర్ వెజిస్, హ్యాపీగా మీరు ఏమైతే తినాలనుకుంటారో ప్లస్ సీజనల్ ఫ్రూట్స్, దాంతో ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కదా, ఈ సీజన్కి ఆ సీజన్. అట్లా సీజనల్ ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, మెయిన్లీ వైటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకుంటే అబ్జర్ప్షన్ కూడా మంచిగా ఉంటుంది. సో అంటే రీసెంట్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు మనం అంతకుముందు ఒక 40 years బ్యాక్ అట్లా ఒక ఆరెంజ్ ఒక సంత్రా ఏదో తింటే విటమిన్ సి ఎంత వస్తుందో ఇప్పుడు 5 తింటే అంత వస్తుంది అనుకోండి. ఇటీరేటింగ్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుండడం వల్ల సో సప్లిమెంటేషన్ ఆఫ్, అంటే మీరు ప్రొవైడ్ చేసే సప్లిమెంట్స్ వాళ్ళు తినేవి ఆ ఫుడ్ నుంచి ఎంత తీసుకోగలుగుతారు అని తీసుకున్నా కూడా సప్లిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. సో మీరు చెప్తున్నట్టు అంటే సమ్ ఫుడ్ ఐటమ్స్కి మీరు ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్స్ ఇవ్వడం అండ్ డిఫరెంట్ విటమిన్ సికి సప్లిమెంట్స్ ఇవ్వడం, అవి కూడా అంటే ఈ న్యూట్రిషన్లో ఇవి కూడా యాడ్ చేస్తారు సప్లిమెంటేషన్ త్రూ. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్స్కి ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ విత్ ఆస్కార్బిక్ యాసిడ్, సో మనం వేసుకున్న టాబ్లెట్ అంతా అబ్జర్వ్ అయిపోవడానికి వైటమిన్ సి కూడా దాంట్లోనే ఉంది. సో ఇంత పెరగాలి, ఇంత ఉండాలి, బేబీకి సరిపడంత కరెక్ట్గా టైంకి వేసుకుంటే దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్. విత్ న్యూట్రిషన్ తను ఎలాగో రోజువారీ తను ఎలా తీసుకుంటుందో దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అంతా మనకి ఎవరైతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నారో లేకపోతే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న కేసెస్, అనిమియా కేసెస్, వీళ్ళకి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఓకే.
మెటర్నల్ హెల్త్ లోపల హౌ టెక్నాలజీ అంటే మీ పిహెచ్సిస్లో హౌ టెక్నాలజీ ఇస్ ప్లేయింగ్ ఏ రోల్ అండి? లైక్ మనకి ఐటీ అసిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎంసీహెచ్ కిట్ అన్నాం కదా, సేమ్ ఈ ఎంసీపీ కార్డ్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనగానే మనకు ఒక యూనిక్ ఐడి, మదర్ ఐడి జనరేట్ అవుతుంది. ఓకే. ఆధార్ కార్డ్ బేస్డ్ మనం నేను యాక్చువల్లీ ఫ్రమ్ బిగినింగ్ స్టార్ట్ చేద్దామంటే విలేజ్ హెల్త్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకే. లైక్ విహెచ్ఆర్ ఓకే. మనం ఎవ్రీ 6 months కి దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటాము. ఓకే. ఎవ్రీ ఫ్యామిలీని మనం దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం. అందులో రిప్రొడక్టివ్ ఏజ్ లైక్ అనీమియా ట్రాకింగ్ కానీ అడల్ట్స్ అండ్ గర్ల్స్కి ప్లస్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మళ్ళీ ఇమ్యునైజేషన్ ఇవ్వడానికి చైల్డ్ని. సో అన్నిటికీ వాళ్ళందరికీ ఒక స్పెషల్ యూనిక్ ఐడి ఉంటుంది. ఆధార్ కార్డ్ బేస్డ్ తీసుకుంటాము. సో ఇలానే ఎంసీపీ కార్డులో మనం ఏమైతే ఎంటర్ చేస్తున్నామో మనం అనుకున్నవి అన్నీ ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ టైం టు టైం రిమైండర్ అని అంటారు కదా, మనకి డాష్ బోర్డ్లో రిమైండర్ లాగా ఇప్పుడు ఇది డ్యూ ఉంది, వీళ్ళకి ఇన్ని టాబ్లెట్స్ ఇచ్చాము, మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్కి పిలుచుకోవాలి, టాబ్లెట్స్ తీసుకోవాలని ఎవ్రీథింగ్ మనకు ఐటీ. మీరు పెన్ అండ్ పేపర్ మీద డేటా గురించి కాకుండా డైరెక్ట్ గా టెక్నాలజీ మీకు హెల్ప్ అసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఎంసీపీ అదే ఎంసీహెచ్ కిట్. యా. అండ్ టెక్నాలజీ అంటే మదర్స్ కూడా అంటే రిమైండ్ చేయడం అంటే మదర్స్ కి ఇప్పుడు మనము అనీమియా మీకు ఇవి టెస్ట్ చేసాం అవి టెస్ట్ చేసామని ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఓకే. సో వాళ్ళకి ఈరోజు మీరు టెస్ట్ చేయించుకున్న దాంట్లో మీ హెచ్పి పర్సెంటేజ్ ఇంత ఉంది, నెక్స్ట్ మీరు ఈ టైంకి వెళ్ళాలి అన్నట్టు ఒక మెసేజ్. మెంటల్ హెల్త్ గురించి వస్తే ప్రెగ్నెన్సీలో మెంటల్ హెల్త్. సో ఈ టాపిక్ మెంటల్ హెల్త్ అనేది రీసెంట్గా అంటే మెంటల్ హెల్త్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ ప్రాబ్లమే, అది ఇది కాదనేది బాగా పాపులర్గా. ప్రెగ్నెన్సీ మెంటల్ హెల్త్ అనేది కూడా నాట్ వెరీ మచ్ కన్సిడర్డ్ యాక్చువల్లీ. సో మీ వ్యూ ఏంటంటే దాంట్లో మెంటల్ హెల్త్ ఇన్ ప్రెగ్నెన్సీ? ఇన్ ఆర్ వ్యూ లైక్ డాక్టర్స్ ఎలా అంటే ఇప్పుడు అందరిది విను ఇది విను అని అందరూ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కానీ నేను చెప్పింది విను, మేము చూసాం కదా, మేము చేసాం కదా, లైక్ అలా ఉంటారనమాట. కానీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్, ఎవ్రీ మదర్ ఈజ్ యూనిక్. తన బాడీ తన ఎలా రియాక్ట్ అవుతుంది, తన రైట్ కదా ఉండాలి, ఇలా ఉండాలి, నేను నా బేబీకి ఈ కేర్ ఇవ్వాలి అనేది. సో మేము అప్పర్ హ్యాండ్ మదర్కే ఇచ్చేస్తాం. అంటే మా ఫెసిలిటీలో అప్పర్ హ్యాండ్ మదర్ అయితే. సో వాళ్ళు ఇప్పుడు కంపాటబిలిటీ ఉండదు, వీళ్ళకి ఒకటి చేయబుద్ధి అవుతుంది కానీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వేరే చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల ఇంటర్న్ బేబీ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కొంచెం. మన ఇప్పుడు గర్భ సంస్కారాన్ని చెప్తున్నాం కదా, ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయినాయి. లైక్ ఒక స్టోరీ ఉంటుంది, అభిమన్యుడు శశిరేఖ స్టోరీ. దాంట్లో ఏముంటుంది, అభిమన్యుడికి శశిరేఖ కంటిన్యూస్గా తన స్టోరీ కానీ ఇట్లాగా వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని అంటే బిఫోర్ పుట్టక ముందే అభిమన్యుడికి అన్నీ తెలుస్తాయి, బయటకు వచ్చిన తర్వాత ఈజ్ అ వారియర్, వాళ్ళ మీదకి వెళ్తారు. అలానే ఉంటుందన్నమాట, ఇది సైంటిఫికల్ కూడా ప్రూవ్ అనే. సో మనం మదర్ హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది, మదర్ డిప్రెస్డ్ ఉంటే బేబీ హెల్త్ కూడా డిప్రెస్డ్గా ఉంటుంది. ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటాయి, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో అందుకు మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. కొన్ని వీడియోస్ కూడా చూసాను, పోస్ట్ పార్టమ్ కూడా ఎక్కువ మెంటల్ హెల్త్. పోస్ట్ పార్టల్ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ అదే ఇందాక మనం అనుకున్నాం కదా, ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు చాలా హెల్తీగా ఉంటారు, ఒకసారి బేబీ మన నుంచి దూరం అయిపోయిన తర్వాత బేబీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది, మదర్ మీద తక్కువ అవుతుంది. సో మదర్కి ఆల్రెడీ ఆ హార్మోన్స్ ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అన్హెల్దీగా అనిపించి ఇది తనకే కొంచెం లోగా ఫీల్ అయ్యి ఎక్స్ట్రాగా యాంగ్జియస్ ఫీల్ అవ్వడం కానీ, అమ్మో నా బేబీకి ఏమైనా అయిపోతుందేమో, వాళ్ళు ఇలా చూస్తున్నారు నన్ను పట్టించుకుంటలేరు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని. సో ఓవర్ థింక్ చేస్తారు, వాళ్ళు అట్లా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేయొచ్చు అంటారండి? ఇవన్నీ ఎప్పుడు అని అంటే ఆ డిప్రెషన్ గురించి మనం మాట్లాడకపోతే ఇవి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి కంటిన్యూస్గా మనమే బూస్ట్ ఇస్తూ ఉండాలి, అవేర్నెస్ ఇస్తూ ఉండాలి. లేదు ఇలా నీకు లో అనిపిస్తుంది, అప్పుడు యూ షుడ్ టాక్ టు యువర్ పియర్.
అంటే మీరు చెప్పాలి, ఇట్లాగా మీ పార్ట్నర్తో చెప్పాలి, మీ ఇన్లాస్తో చెప్పుకోవాలి, నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు, ఇలా కాదు ఇలా చేద్దామా, విచ్ వేర్ ఐ ఫీల్ బెటర్. కొంచెం ఈ ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పాలి, లైక్ అందరితో యూ షుడ్ టాక్ మోర్ అబౌట్ అని హౌ దే ఆర్ ఫీలింగ్. హౌ దే ఆర్ ఫీలింగ్. సమ్ రాగాస్ కూడా అవి వింటే బేబీకి గ్రోత్ కి స్టిమ్యులేట్ చేస్తాయి. దెర్ ఆర్ రీసెర్చ్. అవన్నీ అంటే మిత్స్ ఏం కావు, అవన్నీ ఫ్యాక్ట్స్. యా మన గర్భసంస్కరణ అని చెప్పినప్పుడు మదర్ ఎలా ఉంటుంది అంటే తన చుట్టూ సరౌండింగ్స్ బాగుంటేనే కదా తను కూడా ఫ్రీ అయ్యి బేబీతో కమ్యూనికేట్ చేస్తుంది. లేదు తనే బిజీగా ఉందనుకోండి, ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో, బేబీతో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. సో ఫ్యామిలీ కూడా ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ ఉండాలి అని. సో ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని బేబీతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు మాట్లాడి జరిగింది చెప్పుకోవడం వల్ల ఎక్స్ప్రెస్ చేయాలి మీరు అన్న మెంటల్ హెల్త్ ఇష్యూస్, అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ కూడా రెండు ప్రమోట్ అవుతాయి. యా బాండింగ్. యా అండ్ కమింగ్ బ్యాక్ టు ఇంకొకటి అండి, పాపులర్గా వినిపించేది ఏంటంటే నార్మల్ డెలివరీ వర్సెస్ సి సెక్షన్. ఎప్పుడు టూ గ్రూప్స్ కొట్లాడుకున్నాడు. ఇది కొంతమంది నార్మల్ అంటారు, కొంతమంది సి సెక్షన్ అంటారు. సో జస్ట్ ఒకసారి మీ ప్రాసెస్ లోపల జనరల్గా ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అండ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్, అంటే నార్మల్ డెలివరీ ఎవరికి సూటబుల్ ఉంటుంది, సి సెక్షన్ ఎవరికి సూటబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం అంటే అన్నీ తప్పు, ఇప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళకూడదు. నార్మలే కరెక్ట్, సి సెక్షన్ రాంగ్, లేకపోతే సి సెక్షనే కరెక్ట్, నార్మల్ రాంగ్, అలాంటి ఎక్స్ట్రీమ్స్లో కాకుండా దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది, దేని ప్రోస్ అండ్ కాన్స్ వాటికే ఉంటాయి. లైక్ ఇది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి మోస్ట్లీ మనకి ఎవరి ఇంటర్వెన్షన్ కూడా లేకుండా నార్మల్గా జరిగే పద్ధతి వజనల్ డెలివరీ మనం అనుకున్నది. ఇది నార్మల్ డెలివరీ అని అంటారు. యాక్చువల్లీ సి సెక్షన్ కూడా నార్మలే. ఇది అంటే ఇప్పుడు కొత్త టర్మ్, ఇది కూడా నార్మల్ డెలివరీ, కాకపోతే డాక్టర్ ఇంటర్వెన్షన్ ఉండేది. ఇప్పుడు సెక్షన్స్ ఎవరికి చేస్తారు, మోస్ట్లీ నార్మల్ అవ్వలేకపోవచ్చు. మనం ఎవ్రీ టైం మనం ఇప్పుడు చెకప్స్కి వచ్చినప్పుడు హెడ్ టు పెల్విస్, అంటే ఇప్పుడు హిప్ ఉంటుంది కదా మదర్ది, అండ్ బేబీ హెడ్కి హిప్కి కంపాటబిలిటీ ఉందా, ఇట్లాగా మనం చెక్ చేస్తాం 7th month 8th month ఆ టైంలో 2 చెకప్స్లో హెడ్ టు హిప్ కంపాటబిలిటీ ఉంది అని అంటే మనం నార్మల్కి ట్రై చేయొచ్చు. లేదు హిప్ కొంతమందికి చిన్నగా ఉంటుంది, లైక్ మనం మాట్లాడుకుంటే షార్ట్ స్టేచర్ ఇలాగా, లేకపోతే కొంచెం ఏమన్నా స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదు అని అంటే నార్మల్కి ట్రై చేసినప్పుడు, ఇప్పుడు డయాబెటీస్ పిల్లలు యాక్చువల్లీ బిగ్ బేబీస్ ఉంటారు. సో ఇప్పుడు 3 kgs 4 kgs అని అంటే ఒక బేరబుల్ 3.5 వరకు. 4 kgs ఉన్న బేబీ హెడ్ అనేది సర్కంఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది పెల్విస్లోంచి రాలేకపోవచ్చు. మనం నార్మల్ ట్రై చేస్తే మదర్ బేబీ ఇద్దరు చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో మనం సి సెక్షన్కే వెళ్ళాలి. లైక్ ఇప్పుడు మాల్ ప్రజెంటేషన్స్ అంటారు, ఇప్పుడు హెడ్ కిందకు ఉంది, ఓకే వెల్ అండ్ గుడ్, ఫస్ట్ హెడ్ ఫస్ట్ వచ్చేస్తుంది, తర్వాత బాడీ అంతా స్మూత్గా దాంట్లోంచే వచ్చేస్తుంది. కాబట్టి సపోజ్ బాడీ ఫస్ట్ వచ్చింది అనుకోండి, హెడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, హెడ్ని బయటకు తీయడం ఎలా, అట్లాగా మజిల్స్ అనేవి కొంచెం లూజ్ అని టైట్ అని ఉంటాయి కదా, ఆ టైంలో ఆబ్వియస్లీ మళ్ళీ మదర్ చైల్డ్ ఇద్దరు ఎవరో ఒకరు లాస్ అయితే ఉంటుంది. అలా అని ఇది 100% కరెక్ట్ కాదు, అది 100% కరెక్ట్ కాదు. అన్నెసెసరీగా ఇదేంటి పెల్విక్ టు హెడ్ కంపాటబిలిటీ ఉంది, ఆమెకి ఏమి ఆ 9 monthsలో ఏ ఇబ్బందులు లేవు, మాల్ ప్రజెంటేషన్స్ లేవు, కంప్లీట్లీ హెల్దీ ఉంది ఆమె, అంతకుముందు ఏమి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు, తను వెల్ అండ్ గుడ్ ఉంది అని అంటే వీ కెన్ ట్రై నార్మల్ కదా. ఎందుకు ఇప్పుడు జనరల్గా అందరూ ముహూర్తాలు అంటున్నారు, ఈ టైంలో పుడితే అదేంటి అదే కింగ్షిప్ వస్తుంది, వీళ్ళు డిక్టేటర్స్ అవుతారు, వీళ్ళు అది అవుతారు ఇది అవుతారు పిఎం అవుతారు. ఎంతమంది అవుతున్నారండి మనకి ఇప్పుడు ఉన్నారు కదా 90% ఇప్పుడు సి సెక్షన్స్ జరుగుతున్నాయి, మరి ఎంతమంది అవుతున్నారు, అందరు కింగ్స్ అవ్వలేరు కదా, వాళ్ళే రాసుకుందాం అనుకున్నారు తలరాతని. అదే అలాంటి టైమ్స్లో ఏమంటుంది అని అంటే సెక్షన్ చేయడం వల్ల మనం సెక్షన్ని కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. బేబీకి మదర్లో వచ్చే న్యూట్రిషన్ అలవాటు ఫస్ట్, తర్వాత వచ్చింది ఎంతైనా కానీ మదర్ నుంచి డైరెక్ట్గా వచ్చింది వేరు,
ఎక్స్టర్నల్గా పాలు తాగడం అట్లాగా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అలా వచ్చేది ఎంతైనా కొంచెం కట్ షార్ట్ అయిపోతుంది. ఇంకా బాండింగ్, మదర్ వామ్త్ అవన్నీ బేబీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట కడుపులో ఉన్నప్పుడు. సో మరి దాన్ని సడన్గా బయటికి తీసేస్తున్నాం. తను బాండ్ అవ్వాలా, నా మదర్ ఏది, నా వామ్త్ ఏది అని వెయిట్ చేసే దాంట్లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంచెం ఆ బాండింగ్ అనేది కూడా కొంచెం తక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వెజైనల్ డెలివరీ వల్ల మనకి మిల్క్ లైన్ అని హార్మోన్స్ అని అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అంతా కేబుల్స్ లాగా ఉంటాయి అనమాట ఇప్పుడు. సో ఆ బర్త్ కెనాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మదర్కి స్టిమ్యులేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ చేయాలి, అదేంటి ప్రొలాక్టిన్ రిలీజ్ చేయాలి, వెంటనే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బర్త్ కెనాల్ నుంచి వస్తే. ఆ టైం అనేది ఒక 15 minutes టైం గ్యాప్లో ఇవి ప్రాసెస్ జరుగుతుంది. సో మనం బర్త్ కెనాల్ నుంచి రావట్లేదు, మరి ఆ కేబుల్స్ ఎప్పుడు స్టిమ్యులేట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు. సో మనం కడుపులోంచే తీసేస్తాం, అవి స్టిమ్యులేషన్ జరగదు, మిల్క్ డిలే అవ్వచ్చు, మదరే షాక్ లో ఉంటారు, పెయిన్ లో ఉంటారు. తను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ లవ్ రావాలి. ఆక్సిటోసిన్ అని అంటే లవ్ హార్మోన్. మదర్ ఏంటిది అని అంటే బేబీని చూసి లవ్ తీసుకొని తను ఫీల్ అయ్యి తనకి మిల్క్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు తను పెయిన్ లో ఉన్నప్పుడు లవ్ ఎట్లా వస్తుంది, కొంచెం అది డిలేడ్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఆవిడకి ఇచ్చిన ఏంటి అదర్ కెమికల్స్ రియాక్ట్ అయ్యేటప్పుడు సో హార్మోన్స్ అవి ఇవి న్యాచురల్ ప్రాసెస్ ని కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాకపోతే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఇప్పుడు బేబీని సఫర్ చేయడం కన్నా మదర్ని సఫర్ చేయడం కన్నా సో హై రిస్క్ ఉన్నప్పుడు సి సెక్షన్కి వెళ్ళొచ్చు. అండ్ అదే మీరు అన్నట్టు ప్రీ కాన్సెప్షన్ లో వాళ్ళు కేర్ తీసుకొని ముందు నుంచే నార్మల్ గా ట్రై చేస్తే దే కెన్ ఎంజాయ్ దట్ గోల్డెన్ మూమెంట్స్. సి సెక్షన్స్ గురించి తెలుసుకున్నామండి. అంటే మన జనరల్ గా రిస్కీ అండ్ ఆల్సో మన దగ్గర చాలా పెరుగుతున్నాయి బికాస్ ముహూర్తాలు పెట్టడం, నాట్ బికాస్ ఆఫ్ మెడికల్ రీజన్ బట్ బికాస్ ఆఫ్ other reasons వల్ల పెరగడం. That as you said might not be a good sign. సో యాక్చువల్గా ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు, వాళ్ళు నార్మల్కి వెళ్ళాలి అని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూసి మోటివేట్ అయ్యారు. సో హౌ షీ షుడ్ బి రెడీ, ఎలా అంటే ప్రీ కాన్సెప్షన్ నుంచి కేర్ ఎలా తీసుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? మనకి రెగ్యులర్ చెకప్స్ తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి, మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలి, ఏ హై రిస్క్ లోకి ల్యాండ్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ మళ్ళీ సేమ్ ఈ పెల్విక్స్ అనే దానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనం 24th వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం. 20th వీక్ లో ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకొని 24th వీక్ అంటే 6 months ఆ టైం నుంచి చిన్న చిన్నగా ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి నువ్వు బేబీని పుష్ చేయాలంటే కష్టం కదా. సో మనకి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 months ముందు నుంచి చిన్నగా ఫిజికల్ యాక్టివ్ ఉండాలి. ఎందుకనంటే ఇట్స్ ఏ లేబోరియస్ థింగ్, లేబర్, అండ్ దాంట్లో స్ట్రెయిన్ ఉంటుంది. మనకి విల్ పవర్ ఉండాలి, నువ్వు ఐ కెన్ డూ ఇట్. ఎందుకనంటే అది ఇట్లాగా తుమ్మితే దగ్గితేనో ఒకసారి ఇట్లా బయటపడిపోదు కదా. అంత హార్డ్ కోర్ మజిల్స్ నుంచి బేబీని బయటకు తీసుకురావాలి. సో దాన్ని పుష్ చేయాలి అని అంటే మనం ఫిజికల్లీ కొంచెం యాక్టివ్ ఉండాలి. అలా అని ఓన్లీ బాగా బరువు పనులు చేసి మనం డిషెస్ వాష్ చేసి క్లోత్స్ వాష్ చేస్తేనే ఆ ఫిజికల్ యాక్టివిటీ వస్తుందని కాదు. చిన్న చితిగా ఉండి కోర్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మనం ప్రిపేర్డ్. స్క్వాట్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లాస్ట్ ఇంకా లేబర్ కి ఇండ్యూస్ చేయడానికి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అవన్నీ పాపులర్ గా ఈ మధ్యన డాన్సెస్ చేస్తారు డాక్టర్స్. లేబర్ రూమ్ లో కూర్చొని మదర్స్ తో కలిసి డాన్స్ చేయడం, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియా ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం సోషల్ మీడియా గుడ్ సైడ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో అట్లాగా బౌన్స్ అవుతూ ఉంటే ఆ కాంట్రాక్షన్స్ అనేవి కొంచెం రిలీఫ్ అయ్యి మనం అంటే ఇప్పుడు ఒకటి మజిల్ పట్టేసినట్టు ఉంటుంది. సో వాళ్ళకి అది డిస్టర్బింగ్ గా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో దాని నుంచి రిలీఫ్ రావడానికి మజిల్స్ ని కొంచెం రిలాక్స్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ అన్ని మెంటల్ గా కూడా ఈజ్ చేస్తాయి, పెయిన్ ని ఈజ్ చేస్తాయి. మెంటల్ గా కూడా వాళ్ళని బిజీ చేయడం. అండ్ నార్మల్ డెలివరీ గురించి వీ గాట్ టు నో చాలా డీటెయిల్డ్ గా. అండ్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ మదర్ బాండింగ్ కి బేబీకి ఆ గోల్డెన్ టైం అనేది. అండ్ దానికోసం అంటే
they can always think about how normal delivery దాని గురించి వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ డూయింగ్ దట్ అనేది. అండ్ కమింగ్ బ్యాక్ టు మిత్స్, అంటే వీ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ టాప్ క్వశ్చన్స్. నార్మల్ డెలివరీ సి సెక్షన్ అని కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. అంటే ఇప్పుడు బాగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు మాత్రమే నార్మల్ డెలివరీ అలా. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలా అని ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇండల్జ్ అయిన వాళ్ళు మాత్రమే నార్మల్ డెలివరీకి ఎలిజిబుల్ అని అంటే కానీ కాదు. ఇప్పుడైతే హెడ్ టు పెల్విక్ కంపాటబిలిటీ ఉంది, దే కెన్ బేర్ దట్ టైమ్ అని అంటే దే కెన్ గో అలా. అంటే లేబర్ ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అయినప్పుడు బేబీ నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం. యాక్చువల్లీ సెక్షన్ టైమ్ మనకి హాఫ్ అన్ అవరే, పోస్ట్ అనస్థీషియా ఓన్లీ మనం బేబీని బయటికి తీసి ఇదంతా హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం. కానీ కంపేర్ టు నార్మల్ డెలివరీ ఇట్ మే అంటే కొంతమందిలో 1-2 hours అవ్వచ్చు, కొంతమందిలో 4 hours అవ్వచ్చు, కొంతమంది 8 hours అవ్వచ్చు. ప్రైమరీస్లో అయితే 14 hours కూడా అవ్వచ్చు. ఫ్రమ్ ద టైం అంటే 4 centimeters నుంచి 10 centimeters వరకు ప్రోగ్రెషన్ ఆఫ్ లేబర్ ఒక 8 hours మినిమం టైం పడుతుంది. దీంతో పోల్చుకుంటే యాక్చువల్లీ కానీ ఇది వర్త్ గివింగ్ అనమాట. ఎందుకనంటే ఆ టైంలో వాళ్ళు అనస్థీషియా ఇస్తారు, తర్వాత అంత ఆ పెయిన్ని కానీ ఆ సెక్షన్ కట్ చేయించుకోవడము, ఆ స్టిచెస్, ఆ పెయిన్ అంతా మదరే భరించాలి కదా పోస్ట్ అనస్థీషియా. దానికి లాంగర్ రికవరీ టైం ఉంటుంది. దీన్ని మనం ఒక 8 hours ఓకే అని ఇప్పుడు భరిస్తే లైఫ్ లాంగ్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. అనస్థీషియా కాంప్లికేషన్స్ కానీ సెక్షన్ కాంప్లికేషన్స్ కానీ అవేమీ ఉండకుండా ఉంటాయి. ఇట్స్ వర్త్ యాక్చువల్లీ. నార్మల్ డెలివరీ వాళ్ళు తొందర అంటే సి సెక్షన్ వాళ్ళకన్నా తొందరగా బేబీ హెల్తీ. నాట్ ఆల్వేస్. ఎప్పుడైనా కానీ ప్రొలాంగ్డ్ లేబర్లో ఇప్పుడు మనకి ఆస్పిరేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు బేబీ ఇంటెస్టైన్లో మెకోనియం అనే సబ్స్టాన్సెస్ ఉంటుంది అనమాట. మనం ఆ మజిల్స్ మధ్యలో కంప్రెస్ అయ్యే కొద్దీ ఇది ఎక్స్పెల్ అయిపోయి అదే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో కలిసి బేబీ ఆస్పిరేషన్ అంటే కొంచెం సర్విక్స్ నుంచి కొంచెం బయటికి వచ్చిన తర్వాత పెల్విస్ దాటిన తర్వాత బేబీ బ్రీత్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో ఆస్పిరేషన్ జరిగి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాట్ ఆల్వేస్ హెల్దీ. బర్త్ ట్రామా కూడా ఉంటుంది కొన్నిసార్లు బలవంతంగా తీయడం వల్ల ఇట్లాగా. కానీ కంపారిటివ్లీ కొంచెం తక్కువనే, అంటే ఓకే బాగానే ఉంది అని డాక్టర్స్ నార్మల్ డెలివరీ చేయొచ్చు అని ఉన్న దాంట్లో టైం బౌండ్ డెలివరీ అయితే వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు. బర్త్ ట్రామాస్ ఇవన్నీ. సి సెక్షన్స్ ఆర్ ఈజియర్ అండ్ పెయిన్ ఫ్రీ. అదే ఇందాక చెప్పినట్టు ఓన్లీ అనస్థీషియా ఉన్నంత వరకే పెయిన్ ఫ్రీ. ఈజియర్ ఫర్ డాక్టర్స్, నాట్ ఫర్ మదర్స్. ఇప్పుడు ఒక సి సెక్షన్ అంటే ప్రైమరీ అప్పుడు సి సెక్షన్ అయితే మిగతా అన్ని బర్త్స్ కి సి సెక్షన్ ఉండాలి. నార్మల్ డెలివరీ కష్టం. వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్ అనే కండిషన్ కూడా ఉంది. నాట్ ఆల్వేస్. మనం సి సెక్షన్ ఎందుకు చేసుకుంటాము అంటే ఆ టైంలో ముందు ప్రీవియస్ నాట్స్ ఏమైనా కుట్లు పిగిలిపోవడం కానీ, టెండర్నెస్, సపోజ్ సూచర్ లైన్లో టెండర్నెస్ ఏదైనా ఉంది అని అనుకుంటే రిస్క్ చేయరు. ఎందుకంటే కాంట్రాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇట్లా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యే టైంలో ఆ పాత ఊండి ఏదన్నా రప్చర్ అయిపోవచ్చు, యూట్రైన్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్గా నార్మల్ డెలివరీకి వెళ్ళరు. కానీ ఒక ఊండ్ అది సి సెక్షన్ ఊండ్ క్లియర్ అవ్వాలి అని అంటే మినిమం 3 years గ్యాప్ ఉంటుంది. సో ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి 3 to 5 years గ్యాప్ ఇస్తే కనుక దే కెన్ హ్యాపీలీ గో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఈ సి సెక్షన్ అనే ఒక్క కాంప్లికేషన్ కాకుండా వాళ్ళకి ఇంకే హెల్తీ కండిషన్స్ లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేవు అని అంటే దే కెన్ గో ఫర్ నార్మల్ వెజైనల్ డెలివరీ అండర్ ద అసిస్టెన్స్ ఆఫ్ గైనకాలజిస్ట్. సి సెక్షన్స్ రిక్వైర్ లాంగర్ రికవరీ దెన్ నార్మల్. ఆబ్వియస్లీ. ఎందుకనంటే ఇప్పుడు బేబీ వచ్చేంత స్పేస్ మనము 7 layers ఆఫ్ మన బాడీని చీల్చుకొనే వస్తుంది కాబట్టి ఎవ్రీ లేయర్ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో లాంగర్ రికవరీ టైమే ఉంటుంది. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా మొత్తం అంతా మదర్ కంట్రోల్లోనే ఉంటుంది. టు ద మ్యాక్సిమం అది ఓకే.
దాని వరకే ఉండొచ్చు మదర్ కంట్రోల్లోనే. ఎందుకనంటే ఆ మదర్ ఆ విల్ పవర్ చూపిస్తేనే ఈ రికవరీ టైం అయినా కానీ ఏదైనా కానీ మదర్ చేతిలోనే ఉంటుంది. తను సైకలాజికల్గా ఫిట్ ఉండి నేను చేయగలను అని అంటే తను నార్మల్ డెలివరీ అవ్వగలుగుతాడు. దీని నుంచి నేను తొందరగా రికవర్ అవ్వగలను అని మదర్ అనుకుంటే తనే రికవర్ అయిపోతారు. అడ్వైస్ టు ఎక్స్పెక్టెడ్ మదర్స్. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ మదర్స్ ఉన్నారు, మీరు చెప్పినట్టు మీ విహెచ్ఆర్ రిజిస్టర్లో ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఒకవేళ మన వీడియో కూడా చూస్తుంటే వాట్ ఆర్ యువర్ అడ్వైజెస్ ఫర్ దెమ్, టిప్స్ ఏమి ఇస్తారు, హౌ దే హ్యావ్ టు ప్లాన్? మీరు చెప్పినట్టు 3 years ahead, వాట్ ఈస్ యువర్ మెథడాలజీ, వాట్ ఈస్ యువర్ థాట్? నా పర్సనల్ మెథడాలజీ అయితే నేను మదర్స్కి బీ ప్రిపేర్డ్. మీకు ఇది ఒకటి వస్తుంది, బేబీ వస్తుంది, తనకి మీరు 100% ఇవ్వగలిగేటట్టు మీరు ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి. లైక్ న్యూట్రిషన్తో కానీ ఫ్యామిలీతో కానీ సైకలాజికల్గా కానీ అన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి. ప్లస్ మోస్ట్లీ మదర్స్ నా దగ్గరకు వచ్చి నాకు తినబుద్ధి అవ్వట్లేదు, నేను ఎందుకు తినాలి అని అంటారు. మీరు అనుకున్నదే కదా, మీరు రెడీగా లేకుండా మీరు తినను, నేను బేబీకి ఏం న్యూట్రిషన్ ఇవ్వను అని అంటే కుదరదు కదా. మనం ఏదన్నా ఒప్పుకున్నప్పుడు దానికి 100% న్యాయం ఇవ్వాలి. సో లైక్ అన్నిట్లో ఉంటూ ట్రై చేస్తూ మీరు మీ వెల్బీయింగ్ బేబీ వెల్బీయింగ్ చూసుకోవడానికి రెడీగా ఉండాలి. అదే ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఏది ప్రొవైడ్ చేస్తున్నారు మీ పిహెచ్సిలో, అండ్ వాట్ ఆర్ దోస్, అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ ఎలా చేసి? దేర్ ఆర్ సో మెనీ మిస్కాన్సెప్షన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, వాటిని ఎలా క్లియర్ చేసి మీరు యు ఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్? యాక్చువల్లీ మన ఎంసీపీ కార్డులో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఒక ఆప్షన్, ఒక పేజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆఫ్టర్ 42 days ఆఫ్ అదే డెలివరీ అయ్యి హోమ్ బేస్డ్ చెకప్స్ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆప్షన్. వాళ్ళ ఫస్ట్ ఇమ్యునైజేషన్ ఇప్పుడు అట్ బర్త్ ఇమ్యునైజేషన్ కాకుండా 45th డేకి ఫస్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ టైంకి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ని చేసుకోవాలి. ఎందుకంటే బర్త్ స్పేసింగ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ కూడా హీల్ అవ్వాలి, వీళ్ళు కూడా ఈ బేబీని కొంచెం చూసుకోవాలి. మనకి తెలుగులో ఇవి ఉంటాయి కదా, మొదటి బిడ్డ ఒడిలో అదే బడిలో ఉన్నప్పుడు రెండో బిడ్డ ఒడిలో ఉండాలంట. సో ఇలా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు. సో బడిలో వేసే టైమ్ 3 years, కేజీ ఆ టైం 3 years, ఒక 3 years గ్యాప్ ఉంటే అదే బెటర్. ఇందాక మనం అనుకున్నట్టు సి సెక్షన్లో కూడా ఒక యూట్రస్ కొంచెం బలంగా తయారవ్వాలి, పాత సూచర్స్ నుంచి కూడా బలంగా తయారవ్వాలి అని అంటే మినిమం ఒక 3 years అన్న గ్యాప్ ఉండాలి. సో అట్లాగా స్పేసింగ్ కోసం కాంట్రాసెప్టివ్స్ ఆర్ వెరీ అంటే ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వచ్చిన ఈ ఎలిజిబుల్ కపుల్కి ఎలా చెప్తామనంటే దే కెన్ చూస్ దేర్ ఓన్ చాయిస్ ఆఫ్ కాంట్రాసెప్షన్స్. బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి, ఇప్పుడు మనం కాండమ్స్ కానీ ఇవి చేయొచ్చు. లేదు అని అంటే కనుక నాన్ హార్మోనల్ పిల్స్ ఉంటాయి, వీక్లీ బేస్డ్ ఉంటాయి, డైలీ బేస్డ్ ఉంటాయి. ఇట్లా పిల్స్ కాకుండా ఇంజెక్టబుల్స్, ఇప్పుడు మనకి మెట్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అని అంతరా ఇంజెక్షన్స్ అనమాట. 3 monthsకి ఒకసారి వేసుకోవచ్చు. దే ఆర్ సేమ్ ప్రొజెస్ట్రాన్ బేస్డ్ అనమాట. అవి ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు వస్తుంది, గర్భం నిలవడానికి ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ వేస్తే సేమ్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టే మన బాడీలో, ఆ హార్మోన్ అనమాట. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పీరియడ్స్ రావు కదా, అప్పుడు ఓవులేషన్ అవి ఇవి కూడా జరగదు. సో మనం 3 monthsకి ఒకసారి ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల ఆ గ్యాప్ అనేది వస్తుంది. వన్స్ ప్రొజెస్ట్రాన్ ఆపేసిన తర్వాత 6 to 8 monthsలో మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చు. సో ఇవన్నీ టెంపరీ మెథడ్స్. మనం ఇంకా ఫ్యామిలీని స్టాప్ చేసేయాలి అది అన్నప్పుడు మదర్స్కి అంటే ఫీమేల్స్కి మాత్రం మనం పర్మనెంట్ మెథడ్స్ అన్న ట్యూబెక్టమీ చేస్తాము. అది కూడా 1 year మినిమం గ్యాప్ ఉండాలి. ఎందుకు అని అంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇమ్మీడియట్గా. లేదు ఇప్పుడు మనకు కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3వ వాళ్ళు కనాలి, 4వ వాళ్ళని కనాలి, రిపీటెడ్ సి సెక్షన్స్ అయినాయి, అలాంటి వాళ్ళకి ఇక తప్పదు, మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది అని అంటే అదే ఆన్ టేబులే మనము కాంట్రాసెప్టివ్ చేసేస్తాం పర్మనెంట్. మేల్స్కి వ్యాసెక్టమీ ఉంటుంది, నాన్ స్కాల్పల్ వ్యాసెక్టమీ అని. అది ఈజీ అనమాట, రిలయబుల్. ఓన్లీ ఫీమేల్ కాకుండా మేల్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది. ఓకే అండి. సో ఓవరాల్గా మాకు హోలిస్టిక్గా హౌ ఏ పిహెచ్సి లెవెల్ నుంచి
హౌ గవర్నమెంట్ సిస్టమ్స్ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ హెల్త్ జర్నీ అనేది ప్లీజ్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. అవి ఇంపార్టెంట్ గ్లోబల్ స్టాండర్డ్స్, ఐ మీన్ నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ బోర్డ్స్ దగ్గర నుంచి కూడా దే గాట్ క్వాలిటీ అష్యూరెన్సెస్. అండ్ డాక్టర్స్, మీరు కూడా విన్నారు హౌ డాక్టర్స్ ఆర్ knowledgeable and care taking about their patients and their mothers who are coming into the. So thank you very much, and